హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు 5 మినిట్స్ లోపు ఈజీగా, క్విక్గా, టేస్టీ అండ్ హెల్తీగా పన్నీర్ ఫ్రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మనం ఫ్యామిలీ మొత్తం కూర్చొని మూవీ చూస్తున్నప్పుడు కానీ, లేదా మామూలుగా ఈవినింగ్స్లో చిన్నవారు కానీ పెద్దవారు కానీ నాకేమైనా తినాలని ఉంది, నాకు తొందరగా చేసి పెట్టు అని అడిగినప్పుడు నేను చూస్ చేసుకునేటివి 2 స్నాక్స్ అండి. ఒకటి పాప్కార్న్, ఇంకొకటి ఈ పన్నీర్ ఫ్రైస్. ఎందుకు ఇవి చూస్ చేస్తానంటే ఇవి చాలా ఈజీగా 5 మినిట్స్లో చేసేయచ్చు. ఇలా కూర్చోండి అని వాళ్ళకి చెప్పి మనం అలా కిచెన్లోకి వెళ్ళి ఇలా 5 మినిట్స్ లోపు తిరిగి వచ్చేయచ్చు స్నాక్స్తో పాటు. అండ్ ఇవి అందరికీ నచ్చుతాయి, అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. థిక్గా కట్ చేసుకుంటే వాటికి మసాలా కారం సరిగా పట్టదు. థిన్గా కట్ చేసుకుంటే మనం వేయించినప్పుడు రబ్బరీగా అయిపోతాయి. ఇలా మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకోండి. కొంచెం సాల్ట్, కొంచెం టర్మరిక్, కొంచెం చిల్లీ పౌడర్, దాంతోపాటు కొంచెం గరం మసాలా వేసుకోండి. బైండింగ్ కోసం 1 స్పూను శనగపిండి, క్రిస్పీనెస్ రావడం కోసము 1 స్పూను బియ్యపిండి వేసుకోండి. వేసుకొని కొంచెం కొన్ని చుక్కలంతే వాటర్ వేసుకొని ఇలా పీసెస్కి మొత్తం ఆ మసాలా పట్టేలాగా అటు ఇటు అయ్యేలాగా వాటిని కలుపుకోండి, పట్టించుకున్న తర్వాత ఇంకా సగం పని అయిపోయినట్టేనండి. ఫ్రై చేయాలి. ఇంకా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవి 5 మినిట్స్లో అయిపోతాయా అని అనుకుంటారు కదా, నిజంగా 5 మినిట్స్లో అయిపోతాయి. 2 మినిట్స్ ఇటు సైడ్ ఫ్రై చేయాలి, 2 మినిట్స్ తిప్పి ఫ్రై చేస్తే అయిపోతాయి. మనం కొంచెం సేపు ఎక్కువ పెట్టినా కానీ ఇవి మాడిపోతాయి, అంత ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. చూడండి, మనము శనగపిండి మరి బియ్యపిండి ఎక్కువగా వేసుకున్నట్టయితే పన్నీర్ మొత్తం ఆ పిండిలో కవర్ అయిపోయి మిర్చి బజ్జీలో ఎలాగ మిర్చి లోపల ఉండి పైన పిండి ఉంటుందో అలా అయిపోతుంది. అది వేరే టేస్ట్ వస్తుంది. కంప్లీట్గా ఈ ముక్కలు చప్పగా ఉంటాయి, అది వేరేలా ఉంటుంది. ఇక్కడ పనీరే ఆయిల్లో ఫ్రై అయితే ఆ టేస్ట్ వేరేలా ఉంటుంది. అందుకని నేను కొంచెం ఆ కారం అది పట్టడానికి, క్రిస్పీనెస్ రావడానికి కొంచెం ఈ శనగపిండి బియ్యపిండి వేస్తాను. ఇలా ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది ఖచ్చితంగా. చూడండి, అలా తిప్పుకొని ఇటువైపు అటువైపు వేయించుకోవాలి. చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు మనము తీసేసుకుందాము. తీసి మనం టిష్యూ పేపర్ మీద వేసుకున్నా కానీ ఆ ఎక్సెస్ ఆయిల్ అనేది వెళ్ళిపోతుంది. నేను ఇలా స్ట్రైనర్ తీసుకొని దాంట్లో తీసేసి కొంచెం సేపు అక్కడే చల్లగా అవడానికి పెట్టేస్తాను. అవి కొంచెం చల్లగాను అవుతాయి. అందులో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతా మళ్ళీ ఆ కడాయిలోకి వచ్చేస్తుంది. చూడండి, చూడగానే ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో. మనం కాశ్మీరీ చిల్లీ పౌడర్ యూస్ చేసుకుంటే ఇలా బాగా రెడ్గా కలర్ వస్తుంది. సో చూడండి, నోరూరించే పన్నీర్ ఫ్రైస్ 5 మినిట్స్లో రెడీ. ఇలాంటి క్విక్ అండ్ ఈజీ స్నాకింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ పన్నీర్ ఫ్రైస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.